99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కు స్వాగతం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ 14వ వార్డు అభ్యర్థి సత్తుపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్ రాజీ రోడ్లో ప్రచారాన్ని నిర్వహించారు. 14వ వార్డు ప్రజలందరూ కారు గుర్తుపై ఓటు వేసి వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి 2వ వార్డు అభ్యర్థిని శ్రీమతి రాధికా నాయుడు విజయాన్ని కాంక్షిస్తూ జీడితోట దగ్గర కార్నర్ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి దయానంద్, మువ్వా విజయబాబు, కొత్తూరు ప్రభాకర్ రావు, నరకుల రవికుమార్, చలుగుల కృష్ణయ్య, కొల్లి నరసింహారావు, మానుకోట ప్రసాద్ మరియు టీడీపీకి చెందిన బొంతు శ్రీను పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం 9వ వార్డులో భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి బానోతు విజయ్ కుమార్ ఘన విజయం కోసం ఇంటింటికి తిరిగి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రజలను కలుసుకొని కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. వార్డు ప్రజలు బీజేపీ అభ్యర్థికి తమ పూర్తి మద్దతు ప్రకటిస్తూ సత్తుపల్లి అభివృద్ధికి బీజేపీ నాయకత్వం అవసరమని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీ 16వ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ అభ్యర్థి దామరాజు పోటీ చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారంలో భాగంగా అక్కినేని రమేష్ కృష్ణ, పసుపర్తి చంద్రరావు ప్రజా ఓటర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి 12వ వార్డు అభ్యర్థి సింగపాం నాగలక్ష్మి విజయాన్ని కాంక్షిస్తూ డోర్ టు డోర్ ప్రచారంలో పాల్గొన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీ చల్లగుల నరసింహారావు, మాజీ కౌన్సిలర్ గఫార్, కాంగ్రెస్ నాయకులు గుడ్లు రవి తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం 20వ వార్డులో భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి తొర్లపాటి సాయి చంద్రవర్ధన్ ఘన విజయం కోసం ఇంటింటికి తిరిగి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకొని కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. 20వ వార్డు ప్రజలు బీజేపీ అభ్యర్థికి తమ పూర్తి మద్దతు ప్రకటిస్తూ సత్తుపల్లి సమగ్ర అభివృద్ధికి బీజేపీ నాయకత్వం అవసరమని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు, రైతు బీమాతో రైతన్నలకు అండగా నిలిచిన నాయకుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ మాజీ లోక్సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి కల్లూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కల్లూరు కపలబంధంలో 1, 2 వార్డుల అభ్యర్థులు గెలుపు కోరుతూ ప్రచారంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో తాగు, సాగునీరుతో పాటుగా కరెంటు కష్టాలు లేకుండా చేసిన నాయకుడు కేసీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు అమలు సాధ్యం కాని 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ నాయకులు మోసం చేస్తున్నారన్నారు. 6 గ్యారంటీల్లో భాగంగా ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు, పెన్షన్లు 4,000, దివ్యాంగులకు 6,000 చొప్పున ఇస్తామని చెప్పి ఇప్పటికీ అమలు చేయాలని ప్రశ్నించారు. ఒక కట్ట యూరియా ఇవ్వలేని వాళ్లు అభివృద్ధి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని నామా అన్నారు. కల్లూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపించాలని ప్రజలను నామా సండ్ర కోరారు. గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలోని పెదనందిపాడు మండలంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. పెదనందిపాడు గ్రామ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగి మద్యం సేవించి 100 రూపాయలు ఇచ్చి 10 రూపాయలకు పెట్రోల్ కొట్టాలంటూ బంకు సిబ్బందిపై ఘర్షణ పెట్టుకుని అనంతరం దాడి చేశారు. నలుగురికి చెప్పాల్సిన ఉద్యోగి పబ్లిక్ లో సాధారణ ఉద్యోగి వర్ష పదాలతో దుష్ప్రచారాలు ఆడి చేసుకోవడం ఘటనతో మండలంలో ఆ ప్రభుత్వ ఉద్యోగి తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం 1వ వార్డులో ఓటర్లను కలుసుకుని బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మారుతి సూరిబాబుని కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేసిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ ఎన్నికలు 7వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి రామశెట్టి రాజేశ్వరి కృష్ణ ఎన్నికల గుర్తు కారు. బ్యాలెట్ పేపర్లో 3వ నెంబరు వద్ద ఉన్న కారు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముద్రను వేసి నిస్వార్థ సేవకురాలు, నిరుపేద కుటుంబానికి చెందిన ప్రజల మనిషి, మన వార్డు అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ ముందుంటే నాయకురాలు రామశెట్టి రాజేశ్వరి కృష్ణని అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికల తర్వాత ముచ్చమటలు పట్టించేలా వేలాది మంది వికలాంగులతో కొడంగల్ కేంద్రంగా నిర్వహించడం తలపెట్టిన వికలాంగుల ఆవేదన దీక్షను విజయవంతం చేసేందుకు వికారాబాద్ జిల్లా శ్రేణులు సన్నద్ధం కావాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన సంఘం జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని హోదాలో తమ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్లను అధికారంలోకి వచ్చిన నెల నుంచే 6,000 పెంచుతామని, ఆర్టీసీలో వికలాంగులకు 100% ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని, రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని, రాష్ట్రంలో వికలాంగుల బ్లాక్ కార్డ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, రాష్ట్రంలో వికలాంగుల హామీలను సాధించేంత వరకు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తమ పోరాటాన్ని కొనసాగిస్తుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా నాయకులు బాలరాజు, మహేష్ అన్నయ్య, సంఘం జిల్లా విద్యార్థి సంఘం నాయకుడు నరేష్, డాక్టర్ బానత్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.